ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. కనికరం చూపు తండ్రివి, సమస్త ఆధారాలను అనుగ్రహించు దేవుడు, మీకు స్తోత్రాలు. నమ్మకమైన సత్యసాక్షివి, అవును ఆమెనన్నవాడు, యోగిగాలు ఒకటే రీతిగా ఉన్నవాడు. దేవా మీకు స్తోత్రాలు. పాపులం దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సెలవులో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపముల అపరాధములన్నీ మాకు విడుదల విమోచనము ఇచ్చారు. విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ ఇచ్చారు. మీరు అనుగ్రహించిన రక్షణలో ఇద్దరి క్షణ వర్గములను భద్రపరుస్తారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్నారు. ఏ మంచి లేని మా జీవితాల్లో మీ మంచితనం అంతా కనబరుస్తున్నారు. స్తోత్రాలు అయినా స్తుతులు అర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు. కర్మేలు ప్రార్థన మందిరంలో మీరు ఉంచిన కొద్ది శేషం బట్టి వందనాలు. ఈ శేషం పక్షంగా మీరు చూపిస్తున్న ప్రేమ కృప కనికరాలను బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలం లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ బిబ్బల్లో స్తుతిస్తూ ఆరాధిస్తుండగా వారందరితో ఏకీభవించి మేము కూడా ఈ స్థలమందు ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లు మమ్మల్ని సభైక్యపరిచినందుకు వందనాలు. రాగలిగిన వారిని బట్టి వందనాలు. మార్గ మధ్యంలో ఉన్నవారు త్వరపడి రాగలుగుటకు సహాయం చేయండి. ఇళ్ళు వద్ద ఉన్నవారు తండ్రి త్వరగా బయలుదేరగలుగుటకు కృప చూపండి. వాతావరణాన్ని తేటగా ఉంచండి. మీ స్వాధీనంలో ఉంచుకోండి. కనికరపడందరూ ఆత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో బంధిస్తున్నాం. ప్రభువా కోడికి ఆదరించేంతవరకు మీ సరస్వత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏ కంఠమేక తాత్పర్యం మేఘ భావం మేఘ తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటూ సహాయం చేయండి. దేవా వాయిద్యాలు వాయించే వారి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగంలో మీ దాసును కొలుతరిన ఆత్మతో నింపి బలపరిచే వాడుకొని మహిమ పొందండి. ఆత్మ సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకున్నట్లు యోగ్యమైన రీతిలో బలలో చేయముంచినట్లు సహాయం చేయండి. కార్యక్రమం చూపించండి. స్తోత్రాలు అయినా తండ్రి కృప చూపించండి. నిద్రమతో ఆవలింతలు శత్రుకార్యములన్నింటినీ కనికరమైన దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తున్నాం. మీరు బంధించండి. దేవా సహాయం చేయండి. మేలు దయచేయండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. మాకు సమాధానం స్థిరపరచండి. సమయమంతా దీవెనకరంగా చేయండి. హెబ్రోన్ సహవాసం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యములుగా ఉండి దినము రాలేకపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారికి మరి ఒక తరుణం దయచేయండి. బ్రతికిడపాయ తప్పించండి. యేసు క్రీస్తు ప్రభువా ఇది మేము కూర్చుంట లేచుట నిలుచుట పాడుట ఆరాధించుట రొట్టె విరుచుట కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకపు క్రమములో ఉండనట్లు సహాయం చేయండి. స్తులర్పిస్తూ మీ దాసుని బలపరచమని బలహీనతలు మరుగు చేయబడి సహాయం చేయబడి కనికరం చూపించమని బయట నుండి వచ్చే శబ్దంలో మాకు విడుదల దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరాధించుకునే ముందుగా క్లుప్తంగా దేవుని వాక్యం ధ్యానించుకుంది. 95వ కీర్తన 95 మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. 95వ కీర్తన మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము.
యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్మ్యం గల మహారాజు. సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తం భూమిని నిర్మించెను. కలిసి చదువుకుందాం. రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుతాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన వీళ్ళెంత. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ రాత్రికాలం సాగిలపడుతున్నా క్షమించండి ప్రభు. ఉదయకాలం సాగిలపడుతున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరచటం ఆరాధించటం కృపనిచ్చారు. వందనాలు. మా జిహ్వా ఫలాలు స్తుతి ఆరాధనలు మీకు అర్పించడానికి సహాయం చేయండి. మా చుట్టూ ఎన్నో కలవరాలు, వాటి మధ్యన మమ్మను భద్రపరచండి, సహాయం చేయండి ప్రభువా. మీ వాక్యం ధ్యానించుకుంటుండగా కృపనివ్వండి. మీ వాక్యం వెల్లడేవుడు తోడని వెలుగు కలుగున తెలివి లేని వారికి తెలివి కలిగించు. మీ వాక్య వెలుగు మా ముఖముల మీద ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాము. సహాయం చేయండి, కృప చూపించండి. చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. మీ దాసుని కొలతలను ఆత్మతో నింపండి, బలపరచండి, సహాయం చేయండి. శత్రుకారం లేపరచండి ప్రభు, సహాయం చేయండి తండ్రి. మాతో మాట్లాడమని, ఆరాధించుకున్నట్టుకు సిద్ధపరచమని సహాయం చేయమని యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 95:1 చెప్తున్న మాట, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. అలాగే 7వ వచనంలో కూడా అదే మాట చెప్పారు, రండి నమస్కారం చేసి సాగిలపడదాము. కాబట్టి రండి, కాబట్టి వచ్చాము మనము. రండి అని పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు. అయితే రాసినటువంటి ఆయన యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఈ పాట ఎప్పుడు రాసుకున్నారనేట, ఇశ్రాయేల్ ప్రజలు బబులోను చెరలో నుండి విడుదల పొందిన తరువాత ఈ పాటను కీర్తన రాసుకున్నట్లుగా తెలియజేయబడుతోంది. బబులోను నుండి విడుదల పొందిన తరువాత, కాబట్టి చెరలో నుంచి విడుదల పొందారు. అప్పుడు వారు అందుకని అంటాడు సంతోషగానము చేయుదము అని అన్నాడు. 1వ వచనం 2వ భాగంలో, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదాం, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదాం. 2 సార్లు ఆ మాట చెప్తున్నాడు. ఉత్సాహధ్వని అన్నాడు, సంతోషగానం అన్నాడు. ఎందుకంటే వారు చెరలో నుంచి విడిపింపబడ్డారు. చెరలో నుంచి విడిపింపబడి వారు దేవుని సన్నిధికి వచ్చారు. 70 సంవత్సరాల చెర, 1 దినం కాదు, 2 దినాలు కాదు, 70 సంవత్సరాల భయంకరమైన చెరలో నుంచి విడిపించబడి దేవుని సన్నిధికి వారు తమ దేశానికి వచ్చారు. కనుక వారికి అంత సంతోషం. మనం కూడా చెరలో నుంచి విడిపించబడ్డాం. ఎవరి చెర? అది వాడి చెర. ఆ చెరలో నుంచి వినిపించబడ్డాం మనం అందరం కూడా. లేకపోతే మనం కూడా ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళమే. అవునా కాదా? మనలో చాలామందివి, సుమారుగా అందరం అక్కడ ఉండేవాళ్ళమే. కనుక అయితే దేవుని దయ, ఆ చెరలో నుంచి విడిపించబడ్డాము. సాతాను చెర నుండి, అలాగే మరణమనే చెర నుండి విడిపించబడ్డాము. జీవితకాలం మరణ భయం చేత దాస్యము లోబడిన వారు మరణమనే చెర నుంచి విడిపించబడ్డాం. సాతాననే చెర నుంచి విడిపించబడ్డాం. పాపమనే చెర నుంచి విడిపించబడ్డాం. కనుక మనం కూడా దేవునికి ఉత్సాహగానం చేస్తూ ప్రభువును స్తుతించి ఆరాధించబద్దులంగా ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అంటున్నాడు. దేవుని సన్నిధికి రండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి రావాలంటే దేవుని వరకు వెళ్ళలేరు, దేవుని మందిరం వరకు రాగలరు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆవరణంలోనే ఉండాలి. వారు భక్తులు ఆవరణంలో ఉంటారు.
ప్రత్యక్షపు గుడారపు పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు లేవీయులు వెళ్తారు, యాజకులు వెళ్తారు. అక్కడ వారు పరిచర్య చేస్తారు. అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠము, మందసము, కరుణాపీఠము, అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడికి ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు. యాజకులందరూ పోలేరు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి. దేవుని సన్నిధి అంటే వారికి ఏమిటి? మందిరమే. ఇప్పుడు మనకైతే దేవుని దయ, మనం దేవుని సన్నిధి వరకు వస్తున్నాం. ఆ కరుణాపీఠం దగ్గరకు వచ్చాం, ఆ మందసం దగ్గరకు వచ్చాం, కరుణాపీఠం దగ్గరకు వచ్చాం. అడ్డగా ఉన్న తెర తొలగిపోయింది మనకు. ఆ దేవుని సన్నిధికి మనం ఎట్లా వస్తున్నామో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21 నుంచి అయితే 19 నుంచి 22 వరకు కలిసి చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును, అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమును, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటిపైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, మనస్సాక్షి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గల వారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానముకు చేరు. కాబట్టి ఎట్లా వస్తున్నాం మనం? ఇప్పుడు మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు. మన మనస్సాక్షికి ఇప్పుడు కల్మషం లేదు. ప్రభు రక్తం చేత కడగబడినాం, ప్రోక్షించబడిన హృదయం, యేసు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి హృదయం కలిగి ఉన్నాం మనం. నిర్మలమైన ఉదకం అంటే దేవుని వాక్యం చేత స్నానం చేసిన శరీరాలు కలిగిన వారంగా ఉన్నాము. విశ్వాస విషయంలో నిశ్చయత ఉన్నది. మన విశ్వాసం మనకు తెలుసు, మనం ఎవరిని విశ్వసిస్తున్నామో మనకు తెలుసు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను సేవించుచున్నవానని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను అన్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేతి శ్రమలు అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను. కాబట్టి నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను. మనం నమ్మిన వారిని, మనం సేవిస్తున్న వారిని మనం ఎరుగుదాము కనుక మనం సిగ్గుపడము. కనుక అక్కడ హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడు? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత మనకున్నది. మనం ఎవరిని విశ్వసిస్తున్నామో, ఎవరి యందు లక్ష్యం ఉంచామో ఆయన్ను మనకు తెలుసు, ఆయన మనం అనుభవిస్తున్నాం. ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు, రక్తం గార్చాడు, సమాధి గెలిచి తిరిగి లేచాడు, విజయుడయ్యాడు. ఆయన పాపమును గెలిచాడు, సాతానును గెలిచాడు, మరణమును గెలిచాడు, సమాధిని గెలిచాడు, లోకమును గెలిచాడు. అన్నింటిని గెలిచిన వాడే జయశాలిగా ఉన్నాడు. కనుక మనము సిగ్గుపడము. కనుక ఇన్ని రకాలుగా కల్మషం లేని మనస్సాక్షి, ప్రోక్షింపబడిన హృదయాలు, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానానికి మనం వస్తున్నాం. కనుక ఆయన సన్నిధికి కృతజ్ఞతాస్తుతులతో వస్తాం. ఎందుకు? ఇవన్నీ ప్రభు మనకిచ్చాడు. ఈ మనస్సాక్షిని ఇచ్చాడు, ఈ హృదయం ఇచ్చాడు, ఈ నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరాలు ఇచ్చాడు, ఈ విశ్వాసంలో నిశ్చయత ఇచ్చాడు. ఇవన్నీ ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక మనం కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వస్తాం. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం మనం చేస్తాం. వారు ఆ చెరులో నుంచి విడిపింపబడ్డారు, మనం ఈ చెరులో నుంచి విడిపింపబడ్డాం. కనుక కీర్తనలు పాడుతూ సంతోషంతో వస్తాం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్మ్యము గల మహారాజు. అక్కడ రోమిలు రాసిన పత్రిక చూడండి. రోమిలు రాసిన పత్రిక 10వ
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం, 5వ వచనము, 6వ వచనం. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగెను, ఆయన నిమిత్తమే మనము ఉన్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగాను, మనం ఆయన ద్వారా కలిగిన వారం. కాబట్టి దేవతలనబడిన వారు ఎందరు ఉన్నను దేవుడు ఒక్కడే, ఆయనే మన దేవుడు. ప్రభువులనబడిన వారు ఎందరున్నను ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన దగ్గరకు వచ్చాము. 95వ కీర్తన 3వ వచనం, యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్మ్యం కలిగిన మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. భూమి యొక్క అగాధ స్థలము ఆయన చేతిలో ఉందిట. తర్వాత పర్వత శిఖరములు ఆయనవి, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసి. ఆయన హస్తములు భూమిని నిర్మించాను. కాబట్టి భూమి కానీ, ఆకాశం కానీ, అగాధం కానీ, సముద్రం కానీ అన్నీ ఎందులో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. అంత గొప్పవాడు మన దేవుడు. తర్వాత 6వ వచనం, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాయలుపడదాం. మనం ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ఆయన మన దేవుడు, మనం భక్తులం. ఆయన మనల్ని పాలించు ప్రజలం, ఆయన మనల్ని పాలిస్తాడు. ఆయన మనకు రాజు, మనం ఆయన ప్రజలం. ఆయన ప్రజలం కనుక మనల్ని ఆయన పోషిస్తాడు. మన దేవుడు కనుక మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, విమోచిస్తాడు. మనం ఆయన మేపు గొర్రెలం, ఆయన కాపరి, మనము గొర్రెలం. ఆయన కాపరి గనుక మనల్ని మేపుతాడు. అంతేకాదు, సురక్షితమైన స్థలములలో మనల్ని ఉంచుతాడు. సాతాను నుండి, చీకటి నుండి మనల్ని భద్రపరుస్తాడు. అందుకని అంటాడు 23వ కీర్తనలో దావీదు, గాఢాంధకార లోయలో నేను సంచరించినను, నీ దుడ్డుకర్రయు దండము నన్ను ఆదరించు. దుడ్డుకర్ర, దండము, ఆ రెండు కూడా కాపరి దగ్గర ఉండే పనిముట్లు. వాటితో ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు, కాపాడుతాడు, చీకట్లో సైతం భద్రపరుస్తాడు. కనుక మనకు కాపరి. ఎన్ని అనుభవాలు దేవునితో మనకు. ఆయన దేవుడు, మనము భక్తులం. ఆయన రాజు, మనం ప్రజలం. ఆయన కాపరి, మనము గొర్రెలం. కనుక మనం ఆయన్ని స్తుతిస్తాం. ఆయన మనకు విడుదల ఇచ్చాడు, పాపము నుండి విడుదల ఇచ్చాడు. మన అపరాధముల నుండి మనకు విమోచనము, విడుదల కలిగి ఉన్నది ఎక్కడుంది? మన అపరాధముల నుండి మనకు విమోచనము కలిగి ఉన్నది ఎక్కడుంది? 3 సంవత్సరాలు బట్టిగా 4వ సంవత్సరం చెప్తూనే ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కనుక మనకు విమోచనం అంటే మన అపరాధముల నుండి క్షమాపణ, అంటే మన అపరాధముల నుండి మనకు విమోచనం, విడుదల. ఇంకో మాట ఇంకా స్పష్టంగా చెప్తాడు, పాపము నుండి విమోచింపబడి. 6వ అధ్యాయం రోమాపత్రిక 6వ అధ్యాయము చూడండి 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు, ఎందుకు దేవునికి స్తోత్రము. కాబట్టి వారు బబులోను చెర నుండి విడుదల పొందారు. మనం పాపము నుండి విడుదల, విమోచనం అంటే విడుదల పొందాం. కనుక ప్రభువును స్తుతిస్తాం. ఆయన సన్నిధి కృతజ్ఞతతో వస్తాము, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిస్తాము. తరువాత కీర్తనలు పాడుతూ ఆయన పేరిట సంతోషగానం చేస్తున్నాము. ఆయన దేవతలందరికీ పైన మహాత్మ్యం కలిగిన మహారాజు. భూమి అగాధ స్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరములు ఆయనవి, సముద్రం ఆయనది, దాన్ని కలుగజేశాడు.
ఆయన హస్తం భూమిని నిర్మించింది. ఆ భూమి మీద మనం ఉన్నాం. అయితే ఈ భూమి ఆకాశము ఒక దినాన్న మహావేంద్రంతో లయమైపోతున్నాయి. కానీ దేవుడు మనల్ని లయం చేయట్లేదు. ఈ భూమితో పాటు మనం లయమైపోవట్లేదు తక్కిన వారిలాగా. అయితే మనం ఏం చేస్తున్నాము? కొత్త భూమి కొత్త ఆకాశం కోసం ఎదురు చూస్తున్నాము. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. 10వ వచనం నుంచి కలిసి చదువుకుందాం. 10 నుంచి 13 వరకు కలిసి చదువుకుందాం. అయితే ప్రభు దినం దొంగవచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారు ఉండవలెను. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి నివసించి ఈ భూమి మీద పాపం నివసిస్తోంది. భూమి ఉన్నంతకాలం పాపం ఉంటుంది. ఈ భూమి ఉన్నంతకాలం పాపం ఉంటుంది. కొత్త భూమి కొత్త ఆకాశం, అక్కడ పాపం లేదు, అక్కడ నీతి నివసిస్తుంది. మనం ఆ నీతిలో నివసిస్తాం. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆయన ఇక్కడ 95వ కీర్తనలో ఏమంటాడు? 95వ కీర్తనలో ఆయన హస్తములు భూమిని నిర్మించను. 5వ వచనం, ఈ భూమిని నిర్మించాడు, అలాగనే కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని కూడా మన కోసం నిర్మిస్తున్నాడు. మనల్ని అందులో ప్రవేశపెడతాడు. కనుక ప్రభువును మనం స్తుతించి ఆరాధిస్తాం. ఈ కొన్ని తలంపులతో ప్రభువు మనకు దేవుడు, ఆయన మనకు రాజు, ఆయన మనకు కాపరి. ఆయన దేవుడు కనుక మనం ఆయన భక్తితో సేవిస్తున్నాం. ఆయన రాజు కనుక మనం ఆయన ప్రజలు, మనల్ని ఆయన పోషిస్తున్నాడు, భద్రపరుస్తూ సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆయన కాపరి కనుక ఆయన మనల్ని గొర్రెలుగా మేపుతూ ఉన్నాడు, భద్రపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. తరువాత ఆయన మనల్ని విమోచించాడు, పాపము నుంచి, అపరాధముల నుంచి, మరణము నుంచి మనల్ని విమోచించాడు, చెర విడిపించాడు. కనుక ప్రభువును కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆరాధిస్తాం. అంతేకాదు, ఆయన దేవుడు కనుక మనం ఆయన స్తుతించి ఆరాధిస్తాం. అంతేకాకుండా ఆయన ఈ భూమి మీద మనల్ని ఉంచాడు, క్రొత్త భూమి కొత్త ఆకాశం కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అది కూడా మన కోసం నిర్మించాడు. కనుక ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ఈ కొద్ది ఆ మాటలు, కొద్ది అనుభవాలతో అప్పుడు ఏమన్నాడు? రండి నమస్కారం చేసి సాగిలపడుతాం. మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. కాబట్టి ఎట్లాట? మోకరించి ఆరాధించాలి. అందుకని మనం మోకరించి ఆరాధిస్తాం. ఒక్కొక్కరు ఆరాధించటం వేరు, కలిసి ఆరాధించటము వేరు. ఒక ఆయన అన్నాడు, చాలామంది రకరకాలుగా ఆరాధిస్తారట కానీ వారు మోకరించలేరట. వారు నిలబడి ఆరాధిస్తారు కానీ మోకరించలేరట. అంటే మోకాళ్ళు బాగులేవని కాదు, అనారోగ్యం అని కాదు, వారికి అలవాట్లేదు, నిలబడి ఆరాధిస్తారు. అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంది? యెహోవా, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. కాబట్టి మనం ప్రభు సన్నిధిని మోకరించగలిగిన వారందరం మోకరిస్తున్నాం, మోకరించి ఆరాధిస్తున్నాం. ఆ రీతిగా అనుభవం మనకు అనుగ్రహించి ఇశ్రాయేలు ప్రజలకు, దేవుడు అబ్రహాము ద్వారా ఏర్పాటు చేసుకున్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు ఏ కృపనైతే ఇచ్చాడో అదే కృపను మనకు అనుగ్రహించాడు. తన సన్నిధికి వచ్చి ఆరాధించే అనుభవం. మనం కూడా ఆయన సన్నిధికి యథార్థమైన హృదయంతో, ప్రోక్షింపబడిన హృదయంతో, ఆ నిర్మలమైన వాక్యమును ఉదక స్నానం చేత కడుగుబడిన శరీరంలో కలిగిన వారమై, మంచి మనస్సాక్షి కలిగిన వారమై దేవుని సన్నిధికి వచ్చి మనం ఆరాధించే గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. మన మనస్సాక్షి ఒకప్పుడు మంచిది కాదు, మన హృదయాలు మంచిదిగా, మన హృదయం నిండా పాపతలంపులే.
అన్ని తప్పుడు తలంపులే. అటువంటి హృదయాన్ని ప్రభు తన రక్తంతో, కలువరి శిలువలో తాను కార్చిన రక్తంతో కడిగాడు, పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు గనుక మనం ఇప్పుడు ప్రభువును స్తుతించి ఆరాధించగలుగుతున్నాం. కనుక ప్రభువా, నువ్వు నా పాపము నుండి, ఆ చెర నుండి నన్ను విడిపించావు, ఆ మరణపు చెర నుండి విడిపించావు, నా హృదయాన్ని కడిగి పవిత్రపరిచావు. కనుక నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నీ సన్నిధికి రావటానికి నేను యోగ్యురాలను కాను. కానీ ఇప్పుడు నన్ను నీ సన్నిధికి యథార్థమైన హృదయంతో వచ్చేటట్లు చేసావు. కపటమైన హృదయంతో కాదు, యథార్థమైన హృదయంతో వచ్చేటట్లు చేసి. ఏంటి యథార్థత అంటే? నిజంగా ప్రభువు యొక్క రక్షణ అనుభవించినటువంటి స్థితి, అది యథార్థమైన హృదయం. పాపము లోపల పెట్టుకొని, ఆదాము తన రొమ్మును పాపము దాచుకున్నట్లు అన్నాడు యోబు. పాపము లోపల పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను ఎంత నీతిమంతురాల్ని అని చెప్పుకోవటం, అది కపటం. నిజమైన పాప క్షమాపణ పొందిన అనుభవంతో, ప్రభా నువ్వు నా పాపం క్షమించు, నేను ఒకప్పుడు పాపినే, ఒప్పుకుంటున్నాను, నా పాపం నువ్వు క్షమించు.